మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అన్నా రాంబాబు విస్తృతంగా తన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే పోలింగ్ సమయం ఉంది. ఎలాంటి వాతావరణం ఉంది మీ నియోజకవర్గంలో? ఇప్పటివరకు 3 సార్లు కంటెస్ట్ చేశారు గిద్దలూరు నియోజకవర్గం నుంచి, మళ్ళీ పక్క నియోజకవర్గానికి వచ్చారు. ఎలాంటి వాతావరణం, మీరు ప్రజల్లో మీకున్నటువంటి రిసీవింగ్ ఎట్లా ఉంది? ప్రజలందరికీ నమస్కారం. పక్క నియోజకవర్గం ఏం కాదు, నేను 50 సంవత్సరాలుగా మార్కాపూర్లోనే ఉంటున్నా. వాస్తవంగా గిద్దలూరుకే నేను పక్క నియోజకవర్గానికి పోయినా. ఇప్పుడు సొంత నియోజకవర్గం, నాకు ఓటు ఉన్న నియోజకవర్గానికి వచ్చింది నేను మొదటిది. రెండోది వచ్చినడికి నేను వచ్చింది ఒక పద్ధతి, చెప్పిన మాటకు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తిత్వము, ప్రజల మీద ప్రేమాభిమానాలు ఉండేటువంటి వ్యక్తిత్వము ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున నేను వచ్చిన. అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ చాలా విధి విధానాలతో ఉన్నటువంటి క్యాడర్ ఉన్నటువంటి నియోజకవర్గము. కాబట్టి అలాంటి ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అన్ని విధాలు ఇది ఉన్నింది. అలాగే అన్నా రాంబాబు వ్యక్తిత్వానికి సంబంధించి ఉన్నటువంటి విధి విధానాలు తెలిసినటువంటి కొందరు, శ్రావణ్ వెంకటేశ్వర్లు గారు లాంటి వాళ్ళు కూడా మా పార్టీలోకి రావడము, కొందరు పరోక్షంగా మా ఎంబడే తిరిగి అవతల పార్టీని మోసం చేసి కాదు, మా ఎంబడే తిరిగి మా గెలుపు కోసం కృషి చేయడం జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు కదా. ప్రధానంగా ఈ గవర్నమెంట్లోకి చూసుకుంటే మీ నియోజకవర్గంలో 2 బిగ్ ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా ఒకటి కంప్లీట్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి అది బాగా మీకు అటాచ్మెంట్గా ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి ఉన్నది, కంప్లీట్ అయిపోయింది. రెండోది మెడికల్ కాలేజ్ కూడా మీ నియోజకవర్గంలోనే శరవేగంగా పనులు జరుగుతుంది. అది ఏ విధంగా మీకు అడ్వాంటేజ్ కాబోతుంది? తప్పనిసరిగా బ్రదర్, గతంలో ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఈ ప్రాంతానికి జీవనాడి. గతంలో కాదు, జీవనాడి వెలుగొండ ప్రాజెక్ట్ అనేది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ స్టోన్ వేసి తర్వాత దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. దివంగత నేత కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించడం, ఈరోజు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరిగింది. కాబట్టి రేపు ఫ్లడ్స్ వస్తే నీళ్లు కూడా వస్తాయి. మా ప్రాంతం సస్యశ్యామలం కావడానికి వైఎస్ కుటుంబమే ప్రధానమైనటువంటి కారణము. అలాగే ప్రజలందరికీ, రైతులకు, ప్రజలకు అందరికీ కూడా ఆ భావన అనేది ఉన్నింది. అంటే మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనే పాలసీ ఉన్నప్పటికీ కూడా పశ్చిమ ప్రకాశానికి మేలు జరగాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, నాగార్జున రెడ్డి శాసనసభ్యులు గారి కృషితోటి అది సాధించుకోవడం జరిగింది. అది ప్రజలకు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఉపయోగకరమైనది. ఒక మెడికల్ కాలేజీ చేయడమే కాదు, జిల్లా ఆసుపత్రి కూడా వచ్చింది. దానివల్ల ఎక్కడో ఆరోగ్య కారణాలకి సుదీర్ఘంగా పోవాల్సిన పని లేకుండా మా ప్రాంతంలోనే వైద్య సేవలు అందుతాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కొత్త మేనిఫెస్టో ముందుకు వచ్చింది, సూపర్ 6 అంటుంది. అందులో నిరుద్యోగ వృత్తి మళ్ళీ ఇస్తానని చెప్పి మళ్ళీ ఒక ప్రకటన చేస్తుంది. అలాగే 4000 పెన్షన్ ఇవ్వబోతున్నా అంటుంది. నిజంగా అవి మీ పార్టీకి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ అవకాశం ఉందా? ఇప్పుడు ఇక్కడ ఒకటి బ్రదర్, చెప్పేదానికి నేను కూడా ఏమేమి చెప్తా, ఆకాశాన్ని తెచ్చి భూమి మీద దించుతానని చెప్తా. ప్రయోజనం ఏముంది? సాధ్యమయ్యే చెప్పాలగా. అసలు ఆయన ఎప్పుడన్నా చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద ఎప్పుడన్నా నిలవన్నాడా? 2014లో ఎన్ని హామీలు ఇచ్చినాడు? రైతు రుణమాఫీ చేస్తాడు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయల కాడికి ఇస్తాడు, 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించిస్తాడు. ఇట్లా కోకొల్లలు 600 హామీలు ఇచ్చిండు. ఏది నెరవేర్చిండు? అప్పుడు నిన్నటి దనక ఏమి చేయనటువంటి వ్యక్తి, ఆయనకి ఎప్పుడుండే విధానమే కదా అది. ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలు ఇవ్వడము, తర్వాత వాటిని పక్కన పడేసేసి ప్రజలను మోసం ఇచ్చడము అనేది కామన్ ఆయనకు. ఇలా కొత్తగా మనం మాట్లాడుకోవడం అనవసరం ఆయన గురించి. ఆయన ఎన్ని చెప్పినా ఇక్కడ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ టైటిల్ రైతులకు సంబంధించినటువంటి టైటిల్ యాక్ట్కి సంబంధించి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద. దాన్ని ఏదో రైతులు భూములు తాకట్టు పెట్టుకోవడానికి కుట్ర చేస్తున్నారని చెప్తున్నారు. అసలు వాస్తవం ఏంటి? అలాంటి వాతావరణం ఉందా? ఇప్పుడు ఒకటి బ్రదర్, వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుకునేదానికి రాష్ట్రం ఎట్టబోయినా, ప్రజలు ఎట్లపోయినా, ఎట్ట తన్నుకొని వచ్చినా, వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతిన్నా పట్టించుకునే వ్యక్తిత్వం కాదు ఆయనది. ఎంతసేపు ఉన్నా కానీ ఆయన రాజకీయ స్వార్థం కోసం ఏదైనా పెడతాడు, ఏదైనా చేస్తాడు. ఏ రీతికి వస్తుంది? ఇప్పుడు నీ సొంత ఆస్తిని నువ్వే రీతికి ఇచ్చేస్తావు? మీ బ్యాంకులో అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటే గవర్నమెంట్ డబ్బులు తీసుకొని నీకుందా? నువ్వేదన్నా అక్రమాలు చేసి ట్యాక్సులు కట్టకపోతేనో, లేకపోతే అక్రమ సంపాదన అయితేనో, ఏ దొంగతనానికి సంబంధించింది అయితేనో సీజ్ చేసే అధికారం ఉన్నింది. అంతేగాని నీ బ్యాంక్ అకౌంట్లో అది వాస్తవమైనా కూడా వెనక్కి తెచ్చుకునే వెసులుబాటు లేదు. న్యాయ వ్యవస్థ ఉంది. అంత ఒక ముఖ్యమంత్రి చేతిలోనో, ఒక ప్రభుత్వ చేతిలోనో ఉండదు. ఇది ఈ ప్రజాస్వామ్య దేశం. ఇది ఊరికి మభ్యపెట్టి మాటలు మాట్లాడితే ఎట్లా?
ఎంతవరకు సమంజసం? అది అసలు మంచి పద్ధతి కాదు. ఒక్క అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకునేటువంటి వ్యవస్థ కాదు మంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారము అన్ని హక్కులు ఒకళ్ళకే ఉండవు. న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంది మనకి ఇక్కడ. అంత ఆషామాషి కాదు. అబద్ధం చెప్పినా కానీ దాన్ని ప్రజలు నమ్మేటట్టు ఉండాలి. మోసపూరిత మాటలు చెప్పడం సమంజసం కాదు. ప్రజలను రెచ్చగొట్టి ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకోవడం కూడా సమంజసం కాదు. దానికి ఏదో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది దాని వస్తే రెండో సంతకం పెట్టి దాన్ని రద్దు చేస్తానని చెప్తారు. మీరేమో టైటిల్ యాక్ట్ అనేది మామూలుగా చట్టబద్ధంగా ఉన్నది. దానికైనా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది. ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్కి రెండో సంతకంతో మొదటి సంతకం డిఎస్సి మీద పెడితే రెండో సంతకం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం మీద పెట్టి రద్దు చేస్తానంటున్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలండి. అసలు ఏదన్నా దాన్ని అవసరమైతే కదా. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు ఉంది, రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే కుమారుడు ప్రజలకు అంకితం కూడా చేసినాడు. నేను వచ్చిన తర్వాత పూర్తి చేస్తా అంటాడు. ఏంది ఆయన పూర్తి చేసేది? నీళ్ళు ఏమన్నా ఈయనేమన్నా వరుణదేవుడా? ఈయనేమన్నా నీళ్లు వర్షాలు కురిపించేసేసి నీళ్ళు ఇచ్చేదానికి? ఇప్పుడు రావాల్సిన పెండింగ్ ఏంది? పైన కృష్ణా జలాలు ఫ్లడ్ వాటర్ ఏదైతే ఉన్నిందో అది వెలుగొండ ప్రాజెక్టుకు రావాలా? పని పూర్తయిన దాన్ని ఏ రీతిగా అయితే నేను పూర్తి చేస్తానని చెప్పేసి అసంబద్ధమైనటువంటి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడో అటువంటిదే ఇప్పుడు మీరు అడిగినటువంటి ల్యాండ్ది కూడా. అసలు అక్కడ సమస్య ఉంటే కదా ఆయన పరిష్కరించేదానికి. సమస్య లేని దానికి ఈయనే సమస్యలు సృష్టించి దాన్ని ఏదో లేని దాన్ని ఉన్నట్టుగా భావించి ఊరికి అబద్ధాలు చెప్తే ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఉండాలి కదా. అసలు అది అబద్ధమైనప్పుడు నువ్వు ఆన్సర్ ఏం చేయగలుగుతావు? అది కరెక్ట్ కాదు. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించిన వ్యాఖ్యలు చూస్తే ఈ మధ్యకాలంలో డైరెక్ట్గా ముఖ్యమంత్రినే థ్రెటన్ చేసే విధంగా నిన్ను చంపితే దిక్కెవరు అనే వ్యాఖ్యలు నిన్నగాక మొన్న చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అలాంటి ఒక ఫ్రస్ట్రేషన్ పీక్లోకి వెళ్ళిపోయింది అపోజిషన్ లీడర్గా? ఎందుకంటే ఒక సీఎంనే పబ్లిక్ మీటింగ్లో అన్న వ్యాఖ్య అది. ఇప్పుడు ఇక్కడ ఒకటండి, ఏదైనా కానీ మనకు స్వార్థం ఉండొచ్చు, కానీ మరీ ఇంత మితిమీరిన స్వార్థం ఉండకూడదు. గతంలో మీరు ఉమ్మడి రాష్ట్రంలో అయితేనేమి, ఇప్పుడున్న రాష్ట్రంలో అయితేనేమి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు. మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రజలకు ఏమి చేయలేదనేది అందరికీ తెలుసు. దాన్ని కాసేపు పక్కన పెడితే ఏ రీతిగా నన్ను ఇంత ప్రజలు ఆదరించి నాకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినారే, వాళ్లకు కూడా ఏ రీతిగా మంచి జరగాలని ఆలోచన చేయాలి. కానీ దుర్మార్గపు ఆలోచనలు మాట్లాడి ఇట్లా రెచ్చగొట్టేటువంటి విధానంలో పోతే ఎంతవరకు సమంజసం? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ యాడవుతుంది? ఎంతవరకు కరెక్ట్ అది? ఏదైనా కానీ ఎవరమైనా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులము ఖచ్చితంగా మనం వచ్చినటువంటి ఆశయం ఏంది? కేవలం పదవే కాదు, మనకు ప్రజలు ఇచ్చినటువంటి ఆ పదవి ద్వారా ప్రజలకు మనం ఏం ఉపయోగం చేస్తున్నాము అనేది కూడా మనకు గుర్తుపెట్టుకోవాలా. ప్రధాన బాధ్యత మంది అది బాధ్యత విస్మరించి మనం ముందుకు పోవడం సమంజసం కాదు. ఒక శాసనసభ్యులుగా మేము పోటీ చేస్తూ ఉన్నాం, ప్రజల ఆశీస్సులతోటి గెలుస్తూ ఉన్నాం. లేదా ప్రజలు తిరస్కరిస్తే పక్కన ఉంటాం. అయినంత మాత్రాన తిరస్కరించినారని చెప్పేసి ఆ గ్రామాలు నాశనం అయిపోవాలా, ప్రజలు నాశనం అయిపోవాలని భావించడం అనేది మర్యాద కాదు. 10 మందిని పోటీ చేస్తే 10 మందిని గెలవము. ప్రజలు ఆశీర్వదించి మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేసినామనేది చూసుకోవాలా. ఇప్పుడు మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు. మీరు ఏం చేసినారు? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? సమంజసం కాదు మాట్లాడడం అనేది. వారు ఫైనల్గా చెప్పండి, మీరు మార్కాపురం నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తున్నారు. ప్రజలకి ఏం చెప్తున్నారు? ఏమి హామీ ఇచ్చి మీరు ఓట్లు అభ్యర్థిస్తున్నారు? ఎలాంటి హామీలతోటి నెరవేరుస్తామని వాళ్ళకి నమ్మకం కలిగిస్తున్నారు? నేను హామీలు ఇచ్చేది అంత ఇదేం కాదు. నా నాయకుడు, నా పార్టీ, నా క్యాడరు, మా కింద స్థాయి నాయకులు అందరూ ఉన్నారు. నా నాయకుడిది ప్రధానమైనటువంటి బొమ్మ. నాకు యాక్చువల్గా ఆరోగ్యం బాగలేక నేను పోటీ చేసేదానికి కూడా సిద్ధంగా లేను. కానీ నాయకుడి ఆదేశాల ప్రకారము ఒక కార్యకర్తగా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించడం నా ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని పాటిస్తూ నేను పోటీ చేస్తూ ఉన్నా. ఈరోజు నేను ప్రత్యేకంగా హామీలు ఇచ్చేది ఇదేం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చినారో మేనిఫెస్టోలో దాని ప్రకారం పోతాం. కాకపోతే ఈ 2 మాసాలుగా నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు గమనించినవి, రైతాంగానికి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ న్యాయమైన సమస్యలు కూడా కొన్ని పరిష్కారం కాలా. దానికి ప్రత్యేక డ్రైవ్ ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టించి ఆ రైతులకు ఉన్నటువంటి సమస్యలు తీర్చడం అనేది ప్రధానమైంది. అట్లనే మా ప్రాంతంలో త్రాగునీరు, సాగునీరు సమస్య ఉన్నింది. త్రాగునీటి సమస్య ఏ రీతిగా పరిష్కరించాలా, సాగునీరు వచ్చేటప్పటికి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కొన్ని ప్రాంతాల్లో ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. దాన్ని ఏ రీతిగా పరిష్కరించాలనేది రైతాంగానికి సంబంధించినటువంటి సాగునీరు, ప్రజలకు సంబంధించినటువంటి త్రాగునీరు మీద దృష్టి పెడతాము. మూడోది వచ్చేటప్పటికి కొన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు లేనందువల్ల, స్థలాలు లేనందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఏ వాగులోనో, వంకల్లోనో, లేకపోతే రోడ్డు మార్జిన్లోనో
దాన సంస్కారాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని పరిష్కరించాలనేది ఈ 3 ప్రధానంగా నేను పెట్టుకున్నటువంటి ఉద్దేశాలు. థ్యాంక్ యూ సార్. మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థి అన్నా రాంబాబు గారు చెప్తున్నారు, ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు తీర్చే విధంగా కూడా నేను ప్రజలకు హామీ ఇస్తున్నానని చెప్తున్నా. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మేము ఖచ్చితంగా ఆ నమ్మకమైనటువంటి మేనిఫెస్టో కాబట్టి ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా మంచి పద్ధతి కాదు అని అన్నా రాంబాబు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, పొదిలి, ప్రకాశం జిల్లా.